కోటా శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన. అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు, ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు, చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలిసి ఉండాల్సింది. అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడంది ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషయం ఒకటే, చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడుగా ఏమీ లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఒక ఇది డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాల అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చిన హిందీ ఇండస్ట్రీ కోటా శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలగండి.